అత్యాచారం జరిగిందని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో ములాఖాత్ కాకుండా ఉన్నట్లయితే వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ఒక బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు సాయి భగీరథ్, బండి సాయి భగీరథ్, బండి సంజయ్ గారి కుమారుడు, వారిపైన బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఆ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక బాధ్యత గల బీఆర్ఎస్ పార్టీ, ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత దారుణం అంటే స్వయంగా ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఉంటాడు. మీ ప్రెస్ మీట్లో చాలా సందర్భాలలో బహుశా క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు ప్రదర్శించే సందర్భం కాదు. రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలలో అన్నారు, ఎవరు అన్యాయం జరిగినా, ఎవరు అన్యాయం చేసినా, ప్రత్యేకించి చెప్పాలంటే సెలబ్రిటీస్ అన్యాయం చేస్తే చిన్నోని కన్నా ఎక్కువ మొదటి ముద్దాయిగా సెలబ్రిటీనే అరెస్ట్ చేసి శిక్షించినట్టయితే చిన్న వాళ్లకు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. మా ప్రభుత్వం ఎంతటి వారినైనా కూడా వెనుకాడదు. ఎవరు ఏ నేరం చేసినా కూడా మరి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లోనూ అన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ దానికి విరుద్ధంగా అన్న మాటకు కట్టుబడి ఉండకుండా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఈరోజు నిజంగా కూడా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కూడా ఆయన బీజేపీతోని మిలాఖాత్ కాకుంటే ఆ బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ కేసును నిర్వీర్యం చేసేదానికి, ఆ కేసును పక్కదోవ పట్టించేదానికి